తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎస్పీయూలో ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి సీనియర్ విద్యార్థులతో కలిసి ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విద్యార్థులు ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలని రెక్టార్ కార్యాలయాన్ని ముట్టడించి నినాదాలు చేశారు. ఆందోళనకారులను పంపించే ప్రయత్నంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశామని విద్యార్థులు తెలిపారు. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ విద్యార్థులు ముగ్గురిని సస్పెండ్ చేయాలని, ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడున్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఓడినే స్టూడెంట్స్కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత 2 రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎవరైతే అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చెయ్యాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం. విశ్వనాథరెడ్డి సో ఇక్కడున్న ప్రెసెంట్ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఆడపిల్లలు ఎలా చదువుకోగలుగుతారు? మా డిమాండ్లు ఏంటంటే ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఎవరైతే అసలైన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా సస్పెండ్ చేయాలి, ఇప్పుడు విధుల్లోకి తీసుకోకూడదు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం సరైన చర్యలు తీసుకోవాలి. అంటే స్టూడెంట్స్ కూడా అసలు అలాంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది హెచ్ఓడికి కూడా ఒక తీవ్రమైనటువంటి సస్పెండ్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ర్యాగింగ్ తప్పకుండా జరిగింది. అందులో హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథరెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, ఆయన హస్తం ఉంది. ఆయన క్లాస్ రూమ్లో ఉండి పిల్లల చేత అతనే ర్యాగింగ్ చేయించాడు. అదేవిధంగా ర్యాగింగ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనే దానికి మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్లో ఈ ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి ఆసరాగా నిలవాల్సిన హెచ్ఓడియే ఈరోజు దగ్గరుండి చేపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కనుక మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మన డిఎస్పీ గారు కూడా ఒక దర్యాప్తు కమిటీ అనే ఒకటి వేసి నిజానికి వాస్తవాలు ఏంటి జరిగిందా లేదా అనే దర్యాప్తు చేసి మేము యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పారు. దాని ప్రకారం దర్యాప్తు కమిటీ వేసి కరెక్ట్గా దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటకు తీసి అతన్ని హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథరెడ్డి గారిని అలాగే అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ హస్తాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి